అమ్మో అమ్మో అమ్మో, పెద్ద మీ పాటికి వసుంధర నాతో వెళ్ళిపోమని చెప్పేసి బ్రెయిన్ వాష్ చేసేసి ఉంటా. పెద్దమ్మా నమస్కారం. రే జోగేంద్ర, అమ్మా నువ్వు వసుంధరని పెళ్లి చేసుకుని నా ముందుకిరా. అప్పుడు నీ తలపైన అక్షింతలు వేస్తాను. ఓకే. దాన్ని ఈ రాత్రికే తీసుకెళ్లిపోతావో తెల్లవారే లోపే తీసుకెళ్లిపోతావో నీ ఇష్టం. అది మాత్రం మళ్ళీ ఈ ఇంట్లో కనిపించకూడదు. అమ్మో, మొత్తానికి ఆ వసుంధరకి వీడే కరెక్ట్. ఓం హర హర కైలాస శంకర భవిష్యానంద స్వామి పలకరా. ఏంటి సాధ్వి, నువ్విక్కడ ఉన్నట్టుగా నాకెలా తెలిసిందని ఆశ్చర్యంగా చూస్తున్నావా? ఓం హరోం హరా. నాకు తెలియందంటూ ఏమీ లేదు సాధ్వి. నువ్వా గదిలో నుంచి బయటకు వచ్చి చాలా మంచి పని చేశావు. అయినా నీ మొహంలో సంతోషమే లేదు. ఇంకా దేని గురించి చింతిస్తున్నావు సాధ్వి? మనసంతా భారంగా ఉంటే పైకి నవ్వుతూ ఎలా ఉండగలను స్వామి? నా కష్టాలు తీరే మార్గమే లేదా? ఓం హరోం హరా భవిష్యానంద పలకరా. నువ్వు అర్థం కాని సందిగ్ధంలో ఉన్నావమ్మా. నువ్వు ఈ కష్టాల్లోంచి బయటపడే మార్గం ఒకటుంది. నిన్ను ఇద్దరు ప్రేమించారు కదా తల్లి. ఒకరి వల్ల నీ జీవితమే తలకిందులైపోయిందని నాకు తెలుసు. ఆ అజ్ఞాని నుంచి నీకు ఆహ్వానం వచ్చిందన్న విషయం కూడా నాకు తెలుసు. నువ్వు వాడి మార్గంలోకే వెళ్ళు సాధ్వి. నీ జీవితం బంగారు బాటలో నడుస్తుంది. భవిష్యత్తు తెలిసిన మనిషిలా చెప్తున్నాను, నా మాట నమ్ము. నీ భవిష్యత్తును నడిపించేది, నీ జీవితంలో చివరిదాకా కలిసి బ్రతికేది అతనే సాధ్వి, అతనే. నిన్ను చూస్తుంటే వెచ్చదనం కోసం ఎదురు చూస్తున్నట్టున్నావు సాధ్వి. దీన్ని కప్పుకో సాధ్వి, నీకు వెచ్చగా ఉంటుంది. మళ్ళీ కిందకి వెళ్లే ప్రయత్నం చెయ్యొద్దు. ఓం హరోం హర కైలాస శంకర పలకరా. అన్నయ్య, అమ్మ భద్రా, ఏంటమ్మా ఇలా వచ్చావు? నువ్వింకా పడుకోలేదా అన్నయ్య? మనసు పట్టరానంత సంతోషంగా ఉంటే నిద్ర ఎలా పడుతుందమ్మా? ఏంటన్నయ్య నువ్వు అనేది? నువ్వు సంతోషంగా ఉన్నావా? అవునమ్మా, వంశీ సార్ వసుంధర గారిని పెళ్లి చేసుకుని వచ్చినప్పుడు ఎంత సంతోషం కలిగిందో చెప్పలేను. వంశీ సార్ చాలా థ్యాంక్స్ అని నా భుజం తట్టినప్పుడు ఎంత సంతోషం అనుభవించానో మాటల్లో చెప్పలేను. ఆ సంతోషం, ఆ ఆనందం
అది చాలమ్మా నాకు. మరి వదిన ఇంట్లో నుంచి వెళ్ళిపోయినందుకు నీకు బాధగా లేదా అన్నయ్య? మాట్లాడమేంటన్నయ్య? ఏం మాట్లాడమంటావమ్మా? మొదట నేను నక్షత్రం పెళ్లి చేసుకుంది మోసం చేయడానికి కాదు. నేను అనుకున్న పనిలో తను నాకు సాయం చేసినందుకు, నన్ను ప్రేమించి నా బాధను పంచుకోవటానికి ముందుకొచ్చినందుకు. వదిన వెళ్ళిపోయినందుకు బాధగా లేదా అన్నయ్య? బాధ అంటే చూడమ్మా, దుర్మార్గుడి వెంట చావు, చావు వెంట మంచి మనిషి, మంచి మనిషి వెంట దేవుడు పడతారంటారు. నేను మంచి చేయడానికి వెళ్ళిన ప్రయత్నంలో అనుకోకుండా నాకు నక్షత్ర సాయం చేయడానికి వచ్చింది, సాయం చేసింది. అలాగే నా జీవితంలోకి వచ్చింది, నన్ను పెళ్లి చేసుకుంది. తరువాత నేను నచ్చక వెళ్ళిపోయింది. దాంట్లో నేను బాధపడటానికే ఉంది. కానీ మేం మాత్రం చాలా బాధపడుతున్నాం అన్నయ్య. ఎవరికి ఎలాంటి హాని చేయని నీలాంటి మంచి మనిషిని అవమానించి వెళ్ళిపోయినందుకు చాలా బాధగా ఉందన్నయ్య. అమ్మా, ఏంటిది? చూడు మధురా, ఆకాశంలో చుక్కలన్నీ కలిసిపోతే ఎంత గందరగోళంగా ఉంటుందో, అలాగే ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకోకుండా మనుషులిద్దరూ ఒకే చోటు ఉంటే అంతకంటే ఎక్కువ గందరగోళంగా ఉంటుంది. వసుంధర గారిని ప్రేమించి వంశీ సార్ ప్రేమ ముందు నీ ప్రేమ చాలా చిన్నదని వాళ్ళని కలపడం కోసం నీ ప్రేమని త్యాగం చేశావు. ఇప్పుడు కూడా వాళ్ళు కలిసి ఉండాలని నీ ప్రేమ దూరం చేసుకుంటావా అన్నయ్య? మధురా, గడిచిపోయిన వాడి గురించి ఎందుకు? అదంతా గతం. నువ్వు అమ్మ సంతోషంగా ఉండాలి. దానికోసం నేను ఏదైనా చేస్తాను. నక్షత్రం మన మధ్య ఉండాలి, అంతే కదా? ఉంటుంది, నక్షత్రం వస్తుంది. నువ్వు చూస్తూ ఉండు. ఒకసారి ఐరేంద్రి ఆంటీకి ఫోన్ చేద్దాం. ఏంటి విషయం? ఆంటీ, మీరు చెప్పినట్టుగానే మూటని ఇంటి ముందు ఉంచాం. వెరీ గుడ్. ఎవరికీ అనుమానం రాలేదు కదా? లేదా ఆంటీ? మీ పని అయిపోయింది. ఇక తలుపు కొట్టి అక్కడి నుండి వెళ్ళిపోండి. అలాగే ఆంటీ. పాపం ఐరేంద్రి ఆంటీ గారు. వంశీ కోసం మనం ఏమాత్రం కూడా చేయకపోతే ఎలా? పద 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 పద. అన్నయ్య, ఎవరో డోర్ కొడుతున్నట్టున్నారు. నువ్వు నేను వెళ్ళి చూసొస్తాను. మధురా, అత్తయ్య ఫోన్ చేస్తుందమ్మా. నక్షత్రాన్ని మన ఇంటికి పంపించిందేమో. జోక్ చేయకన్నయ్య, ముందు ఫోన్ లిఫ్ట్ చేయి. చూడు. రేయ్ మురళి! అయ్యి బాబాయ్, సారీ అత్తయ్య. నువ్వు ఫోన్ చేయగానే భయపడటం మానేసి తుమ్మేశాను. ఏమనుకోకే. ఇంతకీ ఎందుకత్తయ్య ఫోన్ చేసావు? రే మురళి, ఎప్పటికైనా నువ్వే గెలుస్తావని కాన్ఫిడెంట్ గా ఉన్నట్టున్నావు. అయ్యో లేదత్తయ్య, నక్షత్రం లేదు కదా. నక్షత్రం ఎప్పుడు ఇంటికి వస్తుందని ఎదురు చూస్తూ చూస్తూ ఆల్రెడీ సగమైపోయాను. అత్తయ్య, నక్షత్రం ఎప్పుడు ఇంటికి పంపిస్తావు అత్తయ్య? మరి నువ్వు అనుకున్నట్టు తెల్లారగట్లే లేస్తావేమో కానీ ఎన్నాళ్ళు తిరగబడి చూసినా నా కూతురు మాత్రం అక్కడికి రాదు. ఏంటత్తయ్య నువ్వు ఇంకో 5 నిమిషాల్లో విషం తాగి చావు అన్నట్టుగా అంత నిరాశపరుస్తూ మాట్లాడతావు. అందుకే నీకు ధైర్యం ఇచ్చే గిఫ్ట్ ఒకటి పంపించాను. వెళ్ళి అది రిసీవ్ చేసుకో. ఏంటత్తయ్య ఈ గిఫ్ట్? నక్షత్రం పంపించేస్తున్నావా? అంతేనా? నేను ఎప్పుడైనా అబద్ధం చెప్పానా మురళి? చచ్చా, నువ్వు అబద్ధం చెప్పడం ఏంటత్తయ్య? నీ ఒక్కొక్క పలుకు ఒక్క పలుకుతో సమానం. అదే అత్తయ్య, ఒక్క పలుకు అంటే మనం భోంచేసిన తర్వాత నోట్లో వేసుకుంటామే, కిల్లీలు కూడా వాడతారు. ఒక్క పలుకు బాగా అరుగుతుంది. నీకు కూడా పంపించమంటావా? మొన్న కొన్నాను. రే మురళి, ఆపరా మేనస్లెస్ ఫెలో. నీకు గిఫ్ట్ పంపించాను. మార్నింగ్ తలుపు తీగానే కనపడుతుంది. చూసి షాక్ అయిపో. నిజమా? చూసావా అన్నయ్య ఆవిడ పొగరు? పొగరు కాదు మధురా, అత్తయ్య నక్షత్రని మన ఇంటికి పంపించింది. నేను నమ్మనన్నయ్య. అరే, ఇందాక తలుపు కొట్టారు కదా, వాళ్ళు డెలివరీ బాయ్లే అయి ఉంటారు. ఖచ్చితంగా వచ్చుంటారు.
అయితే వెళ్ళి చూద్దాం పదన్నయ్య. పద రా. పద. ఇక్కడ ఏదో మోటుందన్నయ్య. మరి మోట్లోనే గిఫ్ట్ ఉంది. నక్షత్ర పట్టు. దా పట్టు. లేపు లేపు లేపు. ఇప్పుడు ఓపెన్ చేయ మధురా. అన్నయ్య చూసావా, నేను చెప్పినట్టే అయింది వదినమ్మా. నేను చెప్పినట్టే ఐరేంద్ర అత్తయ్య నక్షత్రాన్ని పంపించింది. నిజమే అన్నయ్య. పట్టు 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 పడుకో పెడదాం. ఉమ్. పడుకోబెట్టి. జాగ్రత్త జాగ్రత్త. అన్నయ్య నేను వెళ్ళి వాటర్ తీసుకొస్తాను. తొందరగా వెళ్ళు వెళ్ళు. ఐరేంద్ర అత్తయ్య, నువ్వు నాకు గిఫ్ట్ పంపిస్తానని నక్షత్రం పంపిస్తావా? ఇప్పుడు నేను నీకు ఇస్తాను చూడు షాక్. కాసుకో. వసు 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 అంటే వసుంధర మళ్ళీ తిరిగి రాలేదా? ఎక్కడికి వెళ్ళినట్టు? నైట్ తను తిరిగి వచ్చినా తను మళ్ళీ గదిలోకి రాలేదా? లేదు, అలా జరిగి ఉండదు. వసుంధర వచ్చుంటే తప్పకుండా నా ముందుకు వచ్చేది. వసుంధరా, వసుంధరా! ఈ గదిలో లేనిది నువ్వు కాదు వసు, నేను. రాత్రి బయటికి వెళ్ళింది నువ్వు అయి ఉండకూడదు వసు, నేనే అయి ఉండాలి. ఎవరూ నిన్ను నిందించకూడదు, నన్నే నిలదీయాలి. అప్పు నిన్ను తప్పుగా అర్థం చేసుకోకూడదు, నేనే ఇంకా మారలేదనుకోవాలి. మేడం పేపర్.
వసుంధర అంతు చూస్తా వంశీ దానికి అందకుండా చేస్తానని ప్లాన్ చెప్పి ఎక్కడికి మాయమైంది ఈ నక్షత్ర? ఇల్లు మొత్తం వెతికినా కనపడట్లేదు. బేబీ బేబీ అయ్యో! ఆనంద్ అలేఖ్యలకి కాపలాగా ఉంటానని చెప్పి ఎక్కడికి వెళ్ళుంటుంది? ఒకవేళ ఘోరం జరిగిపోతుందేమోనని ఆ గదిలోకి చొరబడలేదు కదా? వామ్మో! ఒసే బేబీ బేబీ! ఆనంద్, అలేఖ్య, ఆనంద్, ఆనంద్, అలేఖ్య. అరిచింది సుచిత్ర వదిన. పాలవాడు పేపర్వాడు లేట్ చేసినా ఎప్పుడు ఇంతలా అరవలేదు. కొంప తీసి తప్పు చేసి నా కూతురుకని దొరికిపోయిందా ఏంటి? అయ్యో బేబీ! అలేఖ్య, వసుంధర, ఎక్కడున్నా హాల్లోకి రండి. ఆనంద్, ఏమైందమ్మా? ఏమైంది అత్తయ్య గారు? అలేఖ్య, వసుంధర ఎక్కడుంది? అలేఖ్య, నేను అడుగుతుంది నిన్నే. వసుంధర ఎక్కడుంది? అలా అడుగుతావేంటమ్మా? వసుంధర గారు ఇంట్లోనే ఉంటారు కదా. ఆ మాట అలేఖ్యం చెప్పమని ఆనంద్. ఇందాకే అక్క గదికి వెళ్ళి చూశాను. గదిలో అక్క లేదు, ఫోన్ కలవట్లేదు. ఏంటొదినా, ఏమైంది? ఉదయాన్నే అంత గావు కేకలు పెడుతున్నావు? నువ్వు నీ కూతురు అనుకుంది జరిగింది కదా ఐరేంద్రి. నేను పిలిచినా అరిచినట్టుగానే అనిపిస్తుంది. ఏంటొదినా, నేనింకా లేచి ఎవరి మొహం చూడందే అంత పెద్ద అభాండం నా మీద వేస్తున్నావు? నేను అనుకున్నది వంశీని అల్లుడిగా చేసుకోవాలని, నా కూతురు వంశీని పెళ్లి చేసుకోవాలని. ఇవన్నీ జరిగాయా ఏంటి? వసుంధర్ని వంశీని దూరం చేయాలని ప్రతిరోజు ఎదురు చూస్తున్నారు. ఈ రోజే మంచి రోజు అనుకుని తన్ని లేకుండా చేశారు. వదినకి నిజంగానే తెలిసిందా ఏంటి? నువ్వేమంటున్నావు నాకు అర్థం కావట్లేదు వదినా. అత్తయ్య, వసుంధర గారు కనిపించట్లేదు. నువ్వేమైనా చూసావా? నక్షత్ర కనిపించట్లేదని కంగారుతో వెతుకుతున్నాను ఆనంద్. వసుంధర నా పక్క నుంచి పాసైనా నాకెలా తెలుస్తుంది చెప్పు? ఆనంద్, అలేఖ్య, వసుంధర ఇంట్లోనే ఉందేమో. తనని వెతికి తీసుకురండి. అలాగేనమ్మా, పద. నువ్వేం కంగారు పడుకోదునా, మనమందరం గుమిగూడేలోపు వసుంధర వచ్చేస్తుందిలే. ఏమైంది సుచిత్ర? ఎందుకలా ఉన్నావు? వసుంధర కనిపించట్లేదంటమ్మా. రాత్రి సరదాగా ఆటలాడింది, పొద్దున్న ఎంత షాక్ ఇచ్చిందో చూడు. ఐరేంద్రి, పెద్దరికం నిలబెట్టుకోవడం అంటే ఏంటో తెలుసా నీకు? ఏంటమ్మా? అన్నీ తెలిసినా ఇలా మౌనంగా నిలబట్టమే. తప్పు నాదే అత్తయ్య. నేను మీ మాటల్ని అర్థం చేసుకోలేకపోయాను. అంతా మీరు ఊహించినట్టుగానే జరిగింది. ఇంకా ఏమీ జరగలేదు సుచిత్ర. వసుంధర వచ్చాక జరిగింది చెప్తుంది. వసుంధర గారు, అక్క, అక్క, వసుంధర గారు, అక్క, వసుంధర గారు, అక్క, అక్క. ఏమైంది వసుంధర గారు? ఇక్కడ ఎందుకున్నారు? మిమ్మల్ని ఎవరిక్కడికి తీసుకొచ్చారు? చెప్పక్క, అందరూ నీకోసం కింద కంగారు పడుతున్నారు. వసుంధర గారిని కిందకి తీసుకెళ్దాం, పదాలెక్కి. లేక్క, పదండి. అమ్మా, వదిన అరిచి పావు గంట అయినా వసుంధర ఇంకా రాలేదేంటి? తనకు మళ్ళీ రావాలని ఉంటే కదా ఐరేంద్రి మళ్ళీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. ఓ, అంటే ఏంటమ్మా నీ ఉద్దేశం? రాత్రి జోగేంద్ర తాలూకు జ్ఞాపకాల్ని తలుచుకుని
జరుగుతుంది తప్పనుకొని సత్యం తెలుసుకొని అది ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందంటావా? మన పరువు మర్యాద కూల్చిపోయింది. మన గౌరవం, మన ఆత్మాభిమానాన్ని తన వెంట పట్టుకొని వెళ్ళిపోయింది. కాకర్ల ఇంటి కోడలిగా కాదు, ఒక పరాయివాడి మనిషిగా ఇక్కడికొచ్చి నా ఇంట్లో నా ఎదురుగా నిలబడ్డప్పుడు నా మనసు గుబేలైపోతుంటే చూసి తట్టుకోలేక, తను ఉండడం ఇష్టం లేక ఇక్కడ తనుంటే అపవిత్రం అనుకుని వెళ్ళిపోయింది. తన వల్ల మనకెంత పరువు నష్టం వాటిల్లిందమ్మా. ఏదో గుట్టు చప్పుడు కాకుండా పెళ్ళైతే చేసేసుకున్నారు, కానీ ఈ విషయం 10 మందికి తెలిస్తే అసలు మనం తలెత్తుకోగలమా?